అని చెప్పారు సార్. సో ఈ వెరీ ప్రోడక్ట్ చాలా అమేజింగ్ రిజల్ట్ చేసింది సార్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫైజుల్లా గారు థ్యాంక్ యూ సార్. సేమ్ అందరికీ అండి. చూడండి, మనము ఏదైతే ఇస్తున్నామో జస్ట్ అది మనకి సర్వీస్ ఓరియంటెడ్ తీసుకోండి సార్. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే కూడా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వరకు మనము క్యూర్ అవుతుంది, కొంచెం తగ్గిస్తుందని చెప్తాము. కానీ ఇప్పుడు మనకి వీళ్ళు చెప్పిన రిజల్ట్ లో ఇది వరకు చెప్పిన నర్సయ్య గారు కానీ ఫజుల్లా గారు కానీ, ఫజుల్లా గారు చెప్పింది థర్డ్ స్టేజ్ అండి, ఇంతకు ముందు నర్సయ్య సార్ చెప్పినది ఫోర్త్ స్టేజ్. వాళ్ళకు కూడా మేలు జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఇస్తున్నారండి. ఇది కొంచెం అందరు గమనించుకోండి. నిజంగా మనది చేసే ఈ క్యూర్ సెల్ చేసే అద్భుతాల్లో ఇవి కొన్ని మనకు ఉంటాయి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్ ఫజుల్లా గారు. థ్యాంక్ యూ. ఓకే సార్. రాంబాబు గారు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. రాంబాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సిహెచ్ రాంబాబు, ధనియల్పాడు, ఇల్లందు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సార్. ఎక్కడ సార్? భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు మండలం సార్. ఓకే సార్, ఓకే సార్. అయితే నాకు మా అప్లైనర్ వచ్చేసి జి నాగేశ్వరరావు సార్. ఓకే సార్, పర్వాలేదు. మీరు ఎంత కాలం నుంచి వాడుతున్నారు, దేనికోసం వాడారు, రిజల్ట్ ఏంటి? ఇప్పుడు ఇది వరకు చెప్పారు కదా, అట్లాగే చెప్పండి సార్. ఓకే సార్. మా మిస్సెస్ వచ్చేసి 13 సంవత్సరాల నుండి జాయింట్ పెయిన్స్ సార్. ఓకే. అయితే డీసెంట్ గా సంక్రాంతి రోజే నుండి నేను స్టార్ట్ చేశాను సార్ మా మిస్సెస్ కి. వచ్చేసి ఫస్ట్ ప్యాకెట్ వచ్చేసి 10 days వాడాం సార్. అంటే ఉదయం ప్లస్ సాయంత్రం వాడేస్తే ఫస్ట్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత రెండో ప్యాకెట్ సీల్ తీసి వాడేటప్పుడు అప్పుడు ఆమెకి పెయిన్స్ ప్లస్ జ్వరం వచ్చేసింది సార్. అంటే అప్పటి నుండి రిజల్ట్ స్టార్ట్ అయింది అనుకుంటా. అయితే జ్వరం వచ్చేసి ఒక రోజల్లా చాలా ఇబ్బంది పడ్డా సార్. దాని నెక్స్ట్ డేస్ నుంచి ఇక చాలా హ్యాపీగా ఉంది సార్. అప్పుడు ఆమె కాళ్ళు చేతులు కొద్దిగా వచ్చేసినాయి. ప్లస్ అది వీడియో పెట్టాను కానీ మా పాప దగ్గర సెల్ తీసుకెళ్ళింది, ఆ సెల్ లో ఉండిపోయింది. మళ్ళీ నేను గ్రూప్ లో కంపల్సరీ పెడతా సార్. అది వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఇంకొక మెరకిల్ ఏంటంటే సార్, ఇదే పౌడర్ కొద్దిగా నోట్లో వేస్తూ కొద్దిగంతా దాన్ని తీసి మా కోడి పిల్లలు ఉన్నాయి సార్, వాటికి వచ్చి అది కంతులు లేక చిన్నపిల్లలకి ఇప్పుడు తల్లి పోసి అంటారు సార్ ప్రస్తుతానికి కోడి పిల్లలకి. అది నీళ్ళలో ఈ 2 రోజులు వాటికి ఇచ్చాను సార్. అవి అసలు ఆటోమేటిక్ గా ఆటంతటికి ఈ కంతులు లేకుండా పడిపోతున్నాయి సార్. అదొక అద్భుతం నాకు. అసలు అసలు దీని మనుషులకే కాదు, ఇప్పుడు కోడి పిల్లలు జీవులు కూడా పనిచేస్తుందని తెలిసిపోయింది సార్ నాకు. ఓకే సార్, ఓకే సార్, మంచిదే. కాకపోతే మీరు జస్ట్ మన మీద వచ్చిన రిజల్ట్ చెప్పండి. చాలా మంచిగా చెప్పున్నారు. వెరీ గుడ్ సార్. మీరు చేస్తున్నప్పుడు మీకు ఏదైనా సరే ఫొటోస్ కానీ బిఫోర్ ఆఫ్టర్ కోసము కొంచెం వీడియోస్ తీసుకుంటాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ. అట్లాగే సార్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామండి. ఆల్రెడీ మనకి చక్రనారాయణ గారు, డాక్టర్ విశ్వనాథ్ గారు హ్యాండ్ రైజ్ లో ఉన్నారు. నెక్స్ట్ గాయత్రి గారండి, గాయత్రి WNP. గాయత్రి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నాది వచ్చేసి వనపర్తి సార్. నా పేరు గాయత్రి. నాకు ఈ క్యూర్ సెల్ పరిచయం చేసింది శ్రీనివాస్ సారు. ఓకే అండి. అడినోమైసిస్ ప్రాబ్లం ఉంది సార్. అడినోమైసిస్ నుంచి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి చాలా ఉండేది. ఎక్కడ చూడడం నా పని నేను చేయలేకపోయేదాన్ని. అయితే ఇంకా డైలీ పెయిన్ కిల్లర్ వాడేది. డైలీ ఒక 3 years నుంచి ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నా సార్ నేను. ఈ క్యూర్ సెల్ స్టార్ట్ చేయడం తోటి ఒక 3 days లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. 3 days లోనే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. కడుపులో నొప్పి తగ్గింది. పీరియడ్స్ రావడం కూడా నాకు ఒక 3 days లోనే కంప్లీట్ అయిపోయింది. లేదంటే 15-20 days పీరియడ్స్ టాబ్లెట్స్ వేసుకుంటేనే తగ్గేది ప్రాబ్లము. అట్లాంటిది నాకు జస్ట్ ఒక 5 days లోనే ప్రాబ్లం తగ్గిపోయింది. ఈ 20 days సార్ ఇది క్యూర్ సెల్ వాడము.
నాకైతే ప్రాబ్లం అయితే తగ్గింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ మేడం. మేడం రవిచంద్ర సార్ ఒక్క నిమిషం. ఎస్ ఎస్ సార్, గైనిక్ ప్రాబ్లం సార్, చెప్పండి సార్, దీని గురించి చెప్పండి. ఎస్ సార్, థ్యాంక్ యూ మేడం. మీరు ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేస్తున్నారు, దీని గురించి చాలా సంతోషం ఇస్తుంది. మీరే కదా మేడం గాయత్రి దేవి అంటే వనపర్తి? ఎస్ సార్, ఎస్ సార్, నేనే సార్. ఎస్ మేడం, మీ వీడియో కూడా ఆల్రెడీ వచ్చింది. చాలా హ్యాపీ మేడం. అంటే గతంలో మీకు ఏదైతే హెవీ ప్రాబ్లం ఉందో, ఇది ఒకసారి ప్రోడక్ట్ వాడడానికి ముందు మీరు నాకు ఫోన్ చేశారు, నేను మాట్లాడాను. అవును సార్. అంటే మీ సమస్య తీవ్రతను బట్టి నేను ఆ రోజు ఏం చెప్పానంటే, మేడం ఇది దీనికి పనిచేస్తుంది, దానికి పనిచేస్తుంది అని చెప్పలేమండి, మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయవచ్చు అని చెప్పాము. అవును సార్. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ప్రత్యక్ష సాక్షి మేడం గారు ఉన్నారు కాబట్టి చాలా మంది చాలా రకాలుగా అడుగుతుంటారండి. ఈ ప్రాబ్లం కి పనిచేస్తుందా, ఆ ప్రాబ్లం కి పనిచేస్తుందా, ఇలా ఉంది దీనికి పనిచేస్తుందా, దానికి పనిచేస్తుందా అని. డియర్ ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో సెల్యులర్ డ్యామేజ్ వల్ల వచ్చే సమస్యల్లో అది 100 రకాల ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా 200 రకాలు కావచ్చు, 300 రకాలు కావచ్చు. అసలు కొన్నేంటే మన ఇంతవరకు మనకి మెడికల్ హిస్టరీలో వాటికి ట్రీట్మెంటే లేకపోయి ఉండొచ్చు. అటువంటి వాటికి కూడా చాలా అద్భుతంగా మనకి హెల్ప్ చేసింది ఈ ప్రొడక్ట్ అనేది. చాలా భయంకరంగా హెల్ప్ చేసింది, మామూలు కాదండి. అంతటి అద్భుతంగా పనిచేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా వాడండి. ఎందుకంటే ఇక్కడ మనం ఉన్న వాళ్ళు ఎవరు, మన ప్యాథాలజీ లేదంటే ఎంబీబీఎస్ మెడిసిన్ చదివిన డాక్టర్స్ కాదు. సెల్యులర్ డ్యామేజ్ వల్ల జరిగే ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూకి ఇది అద్భుతంగా హెల్ప్ చేస్తుంది, అంతవరకు మనం చెప్పగలుగుతాము. దానికి ప్రత్యక్ష సాక్షి మేడం గాయత్రి దేవి గారు. సో ఆవిడ నాతో బిఫోర్ యూజ్ చేయడానికి ముందు మాట్లాడారు, నేను చెప్పాను ఖచ్చితంగా గ్యారంటీ. అంటే కొంతమంది అడుగుతారు, సార్ ఇది గ్యారంటీగా పనిచేస్తుంది అని. మనం గ్యారంటీలు ఎవ్వరికి ఇవ్వలేం సార్, ఎవ్వరికి ఇవ్వలేం. బట్ అద్భుతంగా పనిచేస్తుంది, అంతవరకు హామీ అయితే ఇవ్వగలం. ఖచ్చితంగా మనకి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ప్రత్యక్ష సాక్షి మేడం గారు, చాలా అద్భుతంగా పనిచేసింది, చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం, మీరు కంటిన్యూ చేయండి ప్రొడక్ట్ ని. అదే విధంగా మీకు జరిగిన మంచిని, ఇది మీ ప్రాబ్లమే కాకుండా 100 రకాల 1000 రకాల సమస్యలకైనా కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఒక 100 మందికి మీ ద్వారా హెల్ప్ అనేది అందాలని నేను కోరుకుంటున్నాను మనసారా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దాని గురించి అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఇట్లా లేడీస్ ముందుకు వచ్చి చెప్పడం రియలీ చాలా గ్రేట్ అండి. సార్ అట్లాగే శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్, ఒకసారి చూసుకుంటారా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను కూడా వనపడితే సార్, ఇప్పుడు ఈ గాయత్రి సిస్టర్ చెప్పింది నేనే సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్పానంటే, నేను మా మిసెస్ కి వెరికోస్ ఉండే సార్. ఓకే, వెరికోస్ ఉంటే నాకు హైదరాబాద్ నుంచి మా రమేష్ గారు ఇట్లా వెరికోస్ ఉన్నాయి, ఒకసారి నేను ఫోటో పెట్టాను. మొత్తం ఆ వెరికోస్ రావడం వల్ల ఆ దురద పెట్టి కాళ్ళన్ని మచ్చలైపోయినాయి సార్, మొత్తం బాగా 2 కాళ్ళకి. నేను ఆ వెరికోస్ కోసం కిమ్స్ హాస్పిటల్ కూడా చూపించాను. తర్వాత వాడుకుంటూ మళ్ళీ స్కిన్ డాక్టర్ కూడా చూపించాను, కానీ ఎక్కడ కొద్దిగా రిజల్ట్ పెద్దగా నాకు రాలేదు. తర్వాత ఈ రమేష్ గారు వచ్చేసి, సార్ ఇది బాగుంటుంది సార్ వాడి చూడండి అంటే, మళ్ళీ ఒకటి ఏంటంటే, మా మిసెస్ కి ఆ దురద వల్ల కింద పాదాల కింద గడ్డల్లాగా అయినాయి ఆ ఏళ్ళ మధ్యలో. ఏందబ్బా అని చెప్పేసి ఇది క్యూర్ సెల్ వాడిన తర్వాత ఒక 1 వీక్ సార్, 5 to 7 days లో ఆ గడ్డలు పోయినాయి సార్. గడ్డలు పోయిన ఏదో బాగుందని చెప్పి అలా కంటిన్యూ చేసిన కొద్ది ఒక 15 days తర్వాత ఈ మచ్చలు కూడా పోవడం స్టార్ట్ అయినాయి సార్. ఇప్పుడు ఒక కాలుకైతే అసలు మచ్చలు, ఆ మరకలు కూడా ఏమీ లేవు. ఇదేదో రిజల్ట్ బాగుందని చెప్పేసి సిస్టర్ కు, ఇప్పుడు గాయత్రి అనే ఆమెకు కొద్దిగా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు ఈమెకు ఉందని, ఇట్లా ఉందమ్మా కొంచెం చూడండి, ఆ వదినకైతే ఇలా తగ్గింది, ట్రై చేయండి అంటే ఆ పాప కూడా వాడింది, బాగుంది. మా మిసెస్ కి అయితే చాలా మంచి రిజల్ట్ సార్. అసలు ఆ నడుము నొప్పి ఉంటుండే, నడుము నొప్పి ప్రాబ్లం తగ్గిపోయింది, చాలా వెరికోస్ తగ్గినాయి, అండ్ ఆ మచ్చలు తగ్గిపోయినాయి. అసలు సూపర్ సార్, ఇది ఎవరికైనా రెఫర్ చేయొచ్చు, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చక్కటి రిజల్ట్ చెప్పున్నారు. అలాగే మీరు రెఫర్ చేసిన మేడం ని కూడా, గాయత్రి గారిని కూడా తీసుకుని వచ్చారు, చాలా చక్కగా హెల్ప్ చేసినారు సార్ మీరు. వెరీ గుడ్ సార్. అలాగే నెక్స్ట్ ఎలంగోనండి, ఎలంగో సార్, ఎలంగో ఈడి. ఎలంగో ఈడి, ఓకే, ఆయన తీసుకోలేదండి. ఓకే, అందరూ మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళే ఇక్కడ సీనియర్స్ గా కనిపిస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఎలంగో సార్.
సార్ చెప్పండి. ఈ ప్రోడక్ట్ ఉంది బాగుండాలి సార్. ఓకే, మీరు ఏ ఊరు నుంచి? ఐఎమ్ ఫస్ట్ టైం తిరుత్తని సార్, తమిళనాడు. తిరుత్తని. ఓకే సార్, చెప్పండి చెప్పండి. కొంచెం కొంచెం తెలుగు మాట్లాడండి సార్. పర్వాలేదు, మీరు తమిళ్లో అయినా చెప్పొచ్చు సార్, తమిళ్లో అయినా చెప్పండి, పర్వాలేదు. మీకు ఏ భాష వస్తే ఆ భాషలో చెప్పండి. ఈ ఫస్ట్ டைம் ஜூம் ஆப் ஐஎம் ஜாயினிங் சார் ఈ కంపెనీ. ఓకే ఓకే. ஃபர்ஸ்ட் டைம் ஐஎம் நெட்வொர்க் ப்ராப்ளம்னால இப்பதான் ஜாயின் பண்ணிட்டு இருக்கேன். அதனால எனக்கு எதுவும் புரியல இதுல. ஓகே. இப்போ ஒன் டைம் இதுல வந்து எப்ப சார் இது ஜாயின் பண்ணுவோம்? தினமும் இது மீட்டிங் இருக்கா இல்லைன்னா ஃபர்ஸ்ட் டைம் இப்பதானா? ఓకే సార్, ఓకే సార్. తెలుగు మీకు అర్థమవుతుంది కాబట్టి నేను తెలుగులో చెప్తాను, తమిళ్లో కూడా చెప్తాను. మీరు రోజు దీన్ని అటెండ్ అవ్వండి. రోజు మార్నింగ్ ఇలాగా 6:50కి ఉంటుంది. సండే మాత్రం స్పెషల్ ఏంటంటే ఈ వారం 10 రోజుల్లో కానీ 10 రోజుల్లో 20 రోజుల్లో మన వాళ్ళు ప్రొడక్ట్ వాడుతూ ఉంటే వాళ్ళకి రిజల్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా సండే మాత్రం స్పెషల్ గా వచ్చి చెప్తూ ఉంటారు. అది మీరు వినండి సార్. మీకు ప్రతిరోజు టెక్నికల్ సెషన్స్ ఉంటాయి, అట్లాగే సండే ఈ స్పెషల్ సార్. ఓకే, మీరు నెక్స్ట్ టైం వాడిన తర్వాత మీకు ఏదైనా రిజల్ట్ వస్తే వచ్చి ఇక్కడ చెప్పండి. ఓకే సార్, గుడ్ సార్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. శివప్రసాద్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. శివప్రసాద్ సార్, గుంటా శివప్రసాద్ గారు. హలో సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఖమ్మం టీం నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ కొండలరావు గారు, అలాగే పెద్దినేని శ్రీను గారు. ఓకే సార్. ఈ ప్రొడక్ట్ ని నేను అంత తొందరగా నమ్మలేదండి. నమ్మటం అంటే ఇంతకుముందు మార్కెట్ లో వచ్చిన వాటిని బేస్ చేసుకొని నాకు ఆ నమ్మకం కోల్పోయి అతను అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత నేను యూజ్ చేశాను. సార్ మీ ఏజ్ ఎంత కనుక్కోవచ్చా? నా ఏజ్ 66 అండి. 66 ఇయర్స్ లో ఇప్పుడు మీరు వాడుతున్నారు? మన జనవరి 9th నుంచి వాడుతున్నానండి. నాకు ఒక 1 వీక్ లోనే నాకు ఈ పెయిన్స్ అనేది రిలీఫ్ వచ్చింది. తర్వాత మా మిస్సెస్ కూడా ఈ బాడీ పెయిన్స్ తోని, నీ పెయిన్స్, అరికాళ్ళు మంటలు, వీటన్నిటితోని సఫర్ అవుతుంది. డయాబెటీ ఇద్దరం కూడా. ఓకే ఓకే. ఇప్పుడు మాకు చాలా బాగుందండి. అలాగే నాకు ఇప్పుడు నా ఒక్కడికి బాగుంటాం కాదు అని చెప్పి నా చుట్టూ కొంతమంది నన్ను బాగు చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను మాకు దగ్గరలో ఒక 30 కిలోమీటర్లో ఒక అతను ఈ కుడికాలి పెద్ద వేలు గ్యాంగ్రీన్ తోని రిమూవ్ చేయాల్సి వచ్చింది. అతనికి సలహా ఇచ్చాను, వాడరా బాబు అంటే, అన్న నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. డబ్బులు తర్వాత సంగతి అంటే నాకు బాగా ఆత్మీయుడు, అసలు ముందు వాడరా అని చెప్పి నేను మా ఒంగోలు శ్రీనివాస్ గారి సలహా తీసుకుంటే అతన్ని 2 పూట్ల వాడమనండి అన్నాడు. ఓకే. నిన్నటికి 4 రోజులు అవుతుంది. ఏంటి అతన్ని రియాక్షన్ ఏందని చెప్పి నేను మా అప్లైనర్ ఎంక్వైరీ చేయడానికి వెళ్తే, అన్న మొన్నటి దాకా సూదులతో పొడిచినట్టు ఉండేది, అది కవర్ అయిపోయింది. నాకు మా మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. అతనికి డ్రింకింగ్ అలవాటు ఉందండి. అతను డ్రింకింగ్ అలవాటు ఉన్నా కూడా నిన్న ఒకళ్ళు ఆఫర్ చేస్తే నాకు ఒక స్టెబిలిటీ వచ్చింది మెంటల్ గాను. ఎందుకు తాగాలి, వద్దన్నాడు కదా, వద్దన్న తర్వాత ఎందుకు తాగాలి అనే స్టెబిలిటీ వచ్చింది. ఆ సురుకు పోట్లు తగ్గి ఇప్పటికి 4 రోజులు అండి అతను వాడబట్టి. 2 పూట్లు వాడమన్నారు. ఇది చాలా నాకైతే అంటే ఇంకా నాకు ఇంకా కొన్ని నా సర్కిల్లో కొన్ని మిరాకిల్స్ వస్తే బిజినెస్ అనేది పీక్స్ లో ఉంటుందండి. మేము దీని బిజినెస్ గా కన్నా కూడా సార్ నేను కొంచెం సమాజంలో మన చుట్టూ ఉన్న మన అనుకున్న వాళ్ళందరినీ కూడా బాగు చేయాలి, తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అనే ఆలోచనతో బాగా కృషి చేస్తున్నా. వెరీ గుడ్ సార్. చాలా బాగుంది సార్ రిజల్ట్. ఈ ప్రొడక్ట్ అనేది ప్రొడక్షన్ ఆగకుండా చేసుకునే బాధ్యత కంపెనీ మన అందరి మీద ఉంది. వాళ్ళందరూ కూడా సహకరిస్తే చాలా మంది బాధపడుతున్నారు, వాళ్ళందరినీ కూడా విముక్తులు చేయాలనేది నా ఆకాంక్ష. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆకాంక్ష నెరవేరుతుంది. ఇది ప్రొడక్ట్ మనకి కంటిన్యూగా అందరికి దొరుకుతుంది.
మీరు మీ కుటుంబమే కాకుండా సమాజాన్ని కూడా బాగు చేయాలన్న ఒక మంచి ఉద్దేశం ఏదైతే ఉందో అదే ఉద్దేశాన్ని ఇప్పుడు మనకి లీడర్స్ అందరూ చేస్తున్నారండి. మనందరి లీడర్, మన మెంటర్ ది గ్రేట్ లయన్ సార్ కూడా అదే పని చేశారు. మొదట్లో ఆయన సంకల్పం ఇదే. ఆ సంకల్పంలోని భాగమే సార్ ఇదంతా కూడా మన దగ్గర వరకు ఇప్పుడు మన చేతుల్లో అందరికీ ఒక మంచి సంజీవని లాగా, అమృత సంజీవని అనేసి మనం దీనికి పేరు పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు అందరికీ వస్తుందండి. ఇది మన చేతికి వచ్చిన కారణం కూడా అదే సార్. మరి ఇది అంటే నేనేమనుకుంటున్నా అంటే కంపెనీలో మనం ఒక వస్తువు కొంటే ఏమనుకోకండి, ఇది రిజల్ట్ కి సంబంధించిన డే ఇది. ఎందుకంటే ఇంకా చాలా మంది చెప్పాలి. మీకు ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడదాం సార్. ఓకే సార్, ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ అండి, మేడం లలిత గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను మేడం. లలిత మేడం. నమస్తే సార్. నమస్తే, నమస్తే మేడం. నా పేరు లలిత, నేను పలాస నుంచి మాట్లాడుతున్నాను సార్. పలాస మేడం, చెప్పండి చెప్పండి సార్. మా అబ్బాయి ఇది వరకే నేను చెప్పాను రిజల్ట్. అవును మేడం. అయితే మా అబ్బాయిది ఒక 10 years ఓల్డ్ లో జరిగిన సిచ్యువేషన్ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. అండ్ రిజల్ట్ కూడా ఎంత ఫాస్ట్ గా వచ్చిందో నిన్ననే వాడు ఫోన్ చేసి సెకండ్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయి చెప్పాడు. అందుకని ఎక్సైటింగ్ ఆపుకోలేక కాల్ చేశాను, అదే మాట్లాడాలనుకున్నాను. అయితే ఎంత పెయిన్ అంటే కనీసం అందరూ అబ్బాయిలతో పాటు ఆడుకోవాలని ఆశ కూడా వదిలేసుకొని నా దగ్గర ఉంటే దూరం లాంగ్ జర్నీ అవుతుంది అని స్టడీస్ కోసము మా బాప వాళ్ళ ఇంట్లో ఉన్నాడు సార్. పడుకొని లేచి అందరి వైపు చూస్తూ అందరు ఆడుకుంటుంటే నాకు ఈ పెయిన్ లేకపోతే ఆడుకునేవాడిని కదా అని చాలా టైమ్స్ నాకేం చెప్పేవాడంటే, మమ్మీ నాకు ఇదేదో శాశ్వత పరిష్కారం చూపించు మమ్మీ, ఏదో ఒకటి చేయి మమ్మీ, ఏదో ఒకటి చేయి మమ్మీ అనేవాడు. నేను ఇంత చిన్న వయసులో నా వైజాగ్ అంతా తీసుకెళ్లి హాస్పిటల్ చూపిస్తే మేడం కొంచెము తనకి లావుగా అయినప్పుడు కొంచెం స్టామినా వచ్చినప్పుడు ఆపరేషన్ పడుతుంది మేడం, అప్పటి వరకు మీరు మెడిసిన్ వాడుతుండండి, ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతుండండి అంటే, మనం చదువుకున్న వాళ్ళం పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీలు పాడవుతాయని మనకు బాగా తెలుసు. ఎన్ని రోజులని పెయిన్ కిల్లర్స్ వాడతామని చెప్పి నేను రకరకాల ఆయుర్వేదిక్ మెడిసిన్ ట్రై చేసేదాన్ని సార్. అది శాస్త్రం అయితే నాకు దొరకలేదు. మన క్యూర్ సెల్ ఇచ్చి ఒక 5 days తర్వాతనే తనకి రిజల్ట్ వచ్చింది సార్. 5 days తర్వాత రిజల్ట్ వచ్చింది. ఓకే బాగానే ఉంది మమ్మీ, నాకు చాలా బాగుంది. అందుకని అందరికి అంటే మా అక్క కొడుక్కి అందరికి చెప్పాడు, అని నాకు ఎంత బాగుంది, మీరు కూడా వాడండి రా, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా పోతాయని అందరికి చెప్తే తలొక ప్యాకెట్ మేము తీసుకున్నాం. తర్వాత ఒక 5 days తర్వాత సార్ రిజల్ట్ చెప్పిన మరుసటి రోజు చాలా పెయిన్ వచ్చిందట సార్. 3 days వరకు చాలా నడుము నొప్పి వచ్చింది. అయితే మమ్మీ 3 days కూడా ఓర్చుకున్నాడు. ఎందుకు నేను ఫీల్ అవుతానని నాకు చెప్పలేదు, నిన్న చెప్పాడు సార్. 3 రోజులు అసలు లేవలేని నొప్పి వచ్చిందట సార్. కానీ అలా తిరుగుతున్నాడు, ఇంకా వాడుతున్నాడు కూడా, ఆపేయలేదు. మా మమ్మీ ఏదో ఇది ప్రయోగం ముందు బాగుంది కదా అని చెప్పి ఆ 3 days తర్వాత ఇప్పటికైతే ఎటువంటి పెయిన్ లేదు సార్. నిన్న ఫోన్ చేసి ఏమన్నాడంటే, మమ్మీ నాకు ఒక ప్యాకెట్ తో సరిపోయింది, నాకు బాగానే తగ్గిపోయింది, ఇంకో సండేకి ఒక్కటే ఉంది నాకు, నేను ఇప్పుడు వైజాగ్ లో టెస్ట్ రాయడానికి వెళ్తాను, 1 week అక్కడ ఉండి టెస్ట్ రావాలి కాబట్టి నీ దగ్గర మనీ ఉంటే నాకు ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకోకు, నాకు ఆ మనీ ఇచ్చేస్తే నేను ఎగ్జామ్ రాసినాక నీకు శాలరీ పడితే అప్పుడు నాకు ప్రోడక్ట్ తీసుకో మమ్మీ, అప్పటి వరకు నాకు స్టామినా ఉంటది. ఎందుకంటే నేను మధ్యలో 1 day స్కిప్ చేసినా సరే నాకు ఏ ప్రాబ్లం రాలేదు, నేను చాలా హెల్దీగా ఉన్నాను, నాకు అవసరం లేదేమో అనిపిస్తుంది, బట్ మళ్ళీ ముందు ఈ ప్రాబ్లం రాకుండా సెకండ్ ప్యాకెట్ యూజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ నేను ప్రోడక్ట్ అయితే నిన్న ఈవినింగ్ మా అప్లైన్ ద్వారా అందించాను పలాస తీసుకెళ్ళి. మేము కొంచెం లాంగ్ లో ఉంటాము. ఇదొకటి మిరాకిల్ రిజల్ట్. అయితే మా పాప హాస్టల్లో చదువుతుంది సార్. ఒంట్లో ఎక్కడ మచ్చలు రాలేదు కానీ ఫేస్ అంతా మచ్చలు వచ్చేసాయి సార్. ఎంత బ్లాక్ అంటే అసలు ఇంటర్మీడియట్ పాప చాలా బాగుండేది, మొహం అంతా మచ్చలు వచ్చేసరికి అసహ్యంగా తయారైంది సార్. ఎందుకు ఇలా అయిపోయిందంటే ఏం తెలియదు. ఫస్ట్ ఇయర్ లో బెటర్ చాలా బాగుండేది, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి పూర్తిగా పాడైపోయింది.
అయితే నేను ఈ ప్రోడక్ట్ దీనికి రిజల్ట్ వచ్చినాక పాపకు కూడా పంపించాను సార్, హాస్టల్ దగ్గరికి వేరే మ్యాషర్స్ పంపిస్తే తీసుకుంది. కాకపోతే రిజల్ట్ అయితే బాగుంది, కానీ వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి తనకి వేడి చేసినట్టు ఉందండి సార్. ఎందుకంటే తను క్లాస్ రూమ్ నుంచి వాష్రూమ్స్ చాలా దూరం అని చెప్పి పాస్కి వస్తుందని చెప్పి తను వాటర్ తక్కువ తాగుతుంది. దానివల్ల మమ్మీ ఇది వేసుకున్నప్పటి నుంచి నాకు కొంచెం పొత్తు కడుపులో బరువుగా ఉంటుంది, కొంచెం వేడి చేసినట్టుంది అని ఫోన్ చేసింది సార్. అయితే నేనేం చెప్పానంటే, కేవలం వాటర్ తీసుకోకపోవడం వల్ల అలాగ ఉంది డాడీ, నువ్వు ఎక్కువ వాటర్ తాగు, వాటర్ తాగితే క్లియర్ అయిపోద్ది అని చెప్పాను సార్. ఇంకా నా రిజల్ట్కి వచ్చేసరికి నేను 5th days లో నేను రిజల్ట్ సాధించాను. ఎలా అంటే పీరియడ్ ప్రాబ్లం నాకు ఓకే అయింది. అంతేకాకుండా నేను ఆ రోజు చెప్పాను, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వింటారని మళ్ళీ చెప్తున్నా, నాకైతే బ్రెస్ట్ పెయిన్ బాగా అప్పుడు రాలేదు, పూర్తిగా అసలు రాలేదు. పీరియడ్ వచ్చినప్పుడు అయితే తట్టుకోలేని బ్రెస్ట్ పెయిన్ వస్తుంది, అది కూడా 15 days వరకు ఉంటుంది. నేను చాలా చాలా స్ట్రగుల్ పడుతున్నాను. 13 years గా ఇది ఉంది నాకు, 13 years గా పడుతున్నాను, కానీ ఇది రాలేదు. బట్ వాడిన 20 days తర్వాత మళ్ళీ నాకు కొంచెం బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. అంటే 13 years ప్రాబ్లం కాబట్టి అక్కడ రిజల్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిందని నాకు నమ్మకం వచ్చింది. మొన్న మేషర్ ఒక అతను చెప్పారు మన గ్రూప్ లోనే, ఎవరు సైన్స్ టీచర్ ఎవరో చెప్పారు, వాళ్ళ మిస్సెస్ కి ఫీవర్ వస్తే తను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే దానిలో రిజల్ట్ స్టార్ట్ అయిందని. ఆ ముందు రోజు నుంచి నాకు ఈ పెయిన్ కొంచెం లైట్ గా స్టార్ట్ అయింది. అయితే నాకు చిన్న డౌట్ వచ్చింది, మళ్ళీ వస్తుందంటే నాకు పీరియడ్ టైం కూడా రాలేదు, ఎందుకు ఈ పెయిన్ వస్తుందని నాకు చిన్న డౌట్ వచ్చింది. మరుసటి రోజు ఆయన చెప్పారు. సో దానికి రిలేటెడ్ గా ఓకే, ఇది ఏదైనా ప్రాబ్లం దగ్గర రిజల్ట్ మొదలైనప్పుడు అక్కడ చిన్న పెయిన్ వచ్చి మరి అంటే పూర్తిగా అది ప్రాబ్లం పోవాలంటే అక్కడ మనకి ముందు అది చూపిస్తుంది, ఇక్కడ పలానా దగ్గర నీకు పెయిన్ ఉంది లేదా పలానా దగ్గర ఆర్గాన్ డ్యామేజ్ లో ఉంది అని మనకి మన ప్రోడక్ట్ ముందు చూపించి మరి అక్కడ నుంచి ఆ ప్రాబ్లం తీసేస్తుందని నాకు పూర్తి నమ్మకం వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ క్యూర్ సెల్ ని పరిచయం చేసిన నాగార్జున గారికి, బలరాం గారికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి మీ రిజల్ట్ చెప్పినందుకు. సార్ చూడండి సార్, రవి సార్, చెప్పండి సార్. మేడం చాలా సంతోషం మేడం, మీరు ఫ్యామిలీలో అందరూ కూడా వాడుతున్నారు, చాలా సంతోషకరమైన విషయం. అందరికీ కూడా మంచి హెల్త్ రిజల్ట్ అనేది వస్తుంది, చాలా చాలా సంతోషకరమైన విషయం. అదే విధంగా ఏంటంటే మనకు మీరు దీన్ని ఇందాక ఒక పాయింట్ చెప్పారు, శాలరీ వచ్చిన తర్వాత కొనుక్కోండి అంటే, మనకి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది అనేది నాకు అక్కడ పాయింట్ అనేది అర్థమైందండి. మిమ్మల్ని ఈ బిజినెస్ కి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా ఈ బిజినెస్ ద్వారా మన ప్రోడక్ట్ ద్వారా మనము ఒక 2 డైరెక్ట్స్ ద్వారా మనకు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకునే అవకాశం ఏదైతే ఉందో దాని గురించి కానీ, లేదా బిజినెస్ లో కెరీర్ బిల్డ్ చేసుకుని మనకు మంచి ఆర్థిక స్వాతంత్రం పొందే విషయం గురించి కానీ, మీ సీనియర్స్ ఇమ్మీడియట్ అప్లయన్స్ మీకు ఎవరైతే బిజినెస్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేశారో వారి ద్వారా దీన్ని తెలుసుకొని అక్కడ కూడా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. లలిత్ గారు థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ సార్. రవి సార్. ఎస్ సార్, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. కాదర్ సార్, థ్యాంక్ యూ సార్. చక్రనారాయణ అవరే సార్, చక్రనారాయణ అవర్. హలో. ఎస్ సార్. సార్ హలో. నమస్కారం సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ. ಇದು ಸರ್ ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಹಾವೇರಿಯಿಂದ ಮಾತಾಡೋದು. ಹಲೋ ಸರ್, ಹೇಳಿ ಸರ್, ಮಾತಾಡಿ. ಇದು ನಾವು ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಒಬ್ಬರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ವಿ, ಅವ್ರಿಗೆ ಏನ್ ಊಟ ಮಾಡಿದ್ರು ಫುಡ್ ಪಾಯ್ಸನ್ ಆಗೋದು. ಇವಾಗ ಇದು ನಮ್ಮ 5 ಶಾಚೆಟ್ ಕೊಟ್ಟಿದ್ವಿ ಅವ್ರಿಗೆ. ಒಂದ್ಸಲ ನಿಮ್ಮ ಹೆಸರು, ನಿಮ್ಮ ಯಾವ ಊರಿಂದ ಅಂತ ಹೇಳಿ ಆಮೇಲೆ ಹೇಳಿ ಸರ್, ಪ್ಲೀಸ್ ಸರ್. ನಾನು ಶಂಕರಣ್ಣವರ PS ಅಂತೇಳಿ ಹಾವೇರಿಯಿಂದ ಮಾತಾಡೋದು, ಕರ್ನಾಟಕ ಹಾವೇರಿ ಡಿಸ್ಟಿಕ್ ಅಗಡಿ ವಿಲೇಜ್. ಅಗಡಿ ವಿಲೇಜ್. ಓಕೆ ಸರ್, ಮಾತಾಡಿ ಸರ್, ಹೇಳಿ ಸರ್. ಇದನ್ನ ಕ್ಯೂರ್ಸೆಲ್ ನಾನು ಅವ್ರಿಗೆ ನಮ್ ಕಸ್ಟಮರ್ ಒಬ್ರು, ಅವ್ರಿಗೆ ಫುಡ್ ಪಾಯ್ಸನ್ ಆಗದ, ಯಾವ ದವಾಖಾನೆಗೆ ತೋರಿಸಿದ್ರು ಆಗ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ ಅವ್ರಿಗೆ, ಯಾವ ದವಾಖಾನೆಗೂ ಸರಿಯಾಗಿ ಅವ್ರಿಗೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಓಕೆ. ಏನೋ ಊಟ ಮಾಡಿದ್ರು ಫುಡ್ ಪಾಯ್ಸನ್ ಆಗದ ಅದು ಅವ್ರಿಗೆ. ಓಕೆ ಸರ್, ಇದನ್ನ 5 ಸ್ಯಾಚೆಟ್ ಕೊಟ್ಟಿದ್ವಿ. ಓಕೆ. ಅಂದ್ರೆ ಅವರು ಪೂರ ತಗೊಳೋ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಇರ್ಲಿಲ್ಲ. ಓಕೆ.
ನಾವು ತಗೊಂತಕ್ಕಂತ ಸ್ಯಾಚೆಟ್ ಒಳಗ 5 ಪಕೆಟ್ ನೊಳಗ 5 ಸ್ಯಾಚೆಟ್ ಕೊಟ್ಟಿದ್ವಿ ಅವ್ರಿಗೆ. ಸರ್ ರಿಸಲ್ಟ್ ಬಂದೈತ್ರಿ ಅವ್ರಿಗೆ. ಇಂತ ರಿಸಲ್ಟ್ ಇವತ್ತು ಅಮೌಂಟ್ ಹಾಕ್ಯಾರ ಅವ್ರು 5800 rupees ಹಾಕ್ಯಾರ ಇವತ್ತು ಅವರು. ಪೂರ್ಣ ಪ್ರಮಾಣದಾಗ ತಗೊಂತಾನೆ ಅಂತಂದು ಹೇಳಿದ್ರು. ಸರ್ ಇಂತ ರಿಸಲ್ಟ್ ಬಂದೈತೆ ಅದ ನಮ್ಗೆ ಯಾವ ದವಾಖಾನೆಗೂ ಇವನ್ ಇದು ಮಂಗಳೂರು ಹಾಸ್ಪಿಟ್ಲಾಗೂ ನಮ್ಗೆ ಸರಿಯಾಗಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಸಿಗ್ಲಿಲ್ಲ. ಇದು ಒಳ್ಳೆ ಗುಡ್ ರಿಸಲ್ಟ್ ಬಂದೈತಿ. ಒಳ್ಳೆ ಭಯಂಕರ ನಮ್ ಜೀವನ ಪಾವನ ತಂದ್ರು ಅವ್ರು. ಅಂದ್ರೆ ಫುಡ್ ಪಾಯ್ಸನ್ ಆಗೋದು, ಏನೋ ಊಟ ಮಾಡಿದ್ರು ಫುಡ್ ಪಾಯ್ಸನ್ ಆಗೋದು ಅವ್ರಿಗೆ. ಓಕೆ ಸರ್ ಇವಾಗ ಕಡಿಮೆ ಆಯ್ತಾ ಅವ್ರಿಗೆ? ರಿಸಲ್ಟ್ ಬಂದಿದೆ? ಕ್ಯೂರ್ ಆಗ್ಯಾನ ಅದ್ರಲ್ಲಿಂದ. ಓಕೆ ಸರ್, ವೆರಿ ಗುಡ್ ಸರ್. ಆನಂತರ ಪೂರ್ತಿ ಒಂದು 8 years ಫೀಮೇಲ್ ಮಗು ಅದು. ತಲೆಯಿಂದ ಹಿಡಿದು ಪಾದದವರೆಗೂ ಸೊರಿಯಾಸಿಸ್. ಏನ್ ಬಿಡುಗಡೆನೇ ಇಲ್ಲ ಆ ಮಗುಗೆ. ಕರ್ಕೊಂಡ್ ಹೋದ ಹುಡ್ರೆಲ್ಲ ಹೆದರಿ ಸಾಲಿಗೆ ಬರೋದ್ ಬಿಡವಂತ ಅಷ್ಟೆಲ್ಲ ರಾವ್ ಇತ್ತದು. ಈಗ 12 ದಿವಸ ತಗೊಂಡಾರ ಈಗ. ಓಕೆ, ನಮ್ಮ ಇದನ್ನ ಏನು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅನ್ನ 12 ದಿವಸ ತಗೊಂಡಾರ. ಸರ್ ಇಂತ ರಿಸಲ್ಟ್ ಬಂದೈತದೆ. ಎಲ್ಲಾ ಪೂರ್ಣ ಇದು ಬಿಚ್ಚಾಕತೈತಿ. ಅದು ಎಲ್ಲ ಸಂಪೂರ್ಣ ನಮ್ಮ ಮಾಮೂಲಿ ಸ್ಕಿನ್ ಟೈಪ್ ಆಗಿ ಹಾಕತೈತಿ. ಗುಡ್ ರಿಸಲ್ಟ್ ಸರ್, ಅಮೇಜಿಂಗ್. ನಾ ಫಸ್ಟ್ ಗೆ ಇದು ಒಂದು ಅಮೃತ ಸಂಜೀವಿನಿ ದ್ವಾಪರ ಯುಗದಾಗ ಅವ ಹನುಮಂತಗ ಸಂಜೀವಿನಿ ತಂದಲ್ಲ, ಅದೇ ಟೈಪ್ ಈಗ ನಮ್ ಕಲಿಯುಗದಾಗ ಈ ಸಂಜೀವಿನಿ ತಂದಿದ್ದೀರಿ. ಆಮೇಲೆ ಇದನ್ನ ಹುಟ್ಟು ಹಾಕಿದವ್ರಿಗೂ ಮತ್ತು ನನ್ ಕರ್ಕೊಂಡ್ಬಂದು ಇದಕ್ಕೆ ಜಾಯಿನ್ ಮಾಡಿದವ್ರಿಗೂ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು. ಎಸ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಸರ್ ಖಾದರ್ ಸರ್. ఓకే హలో సార్, దీన్ని అనువాదం చేస్తారా ఒకసారి? మీరు చేయండి సార్. డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ, నాకు వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. సెక్రటరీ ಅವರೇ థ్యాంక్ యూ నిಮ್ಗೆ థ్యాంక్ యూ. ఆయన ఏం చెప్పారంటే అండి, ఆయన కన్నడ, ఆయన హావేరి డిస్ట్రిక్ట్ నుంచి అగిడి అనే ఒక విలేజ్ నుంచి మాట్లాడుతున్నారు. ఆయన ఇది వరకు కూడా ఆయన చాలా మంచి రిజల్ట్స్ చెప్పున్నారు. ఎందుకంటే ఆయన ప్యూర్ హార్టెడ్ గా ఎటువంటి దాంట్లో ఏమి కలవశం లేకుండా చాలా క్లియర్ గా చెప్తారు ఆయన. ఆయన ఏంటంటే ఫస్ట్ ఒక విషయం చెప్పారు ఏంటంటే, ఒక బాబుకి ఫుడ్ పాయిజన్ అయ్యేదంటండి. ఫుడ్ పాయిజన్ అయ్యేది అంటే ఏమి తిన్నా కూడా ఫుడ్ పాయిజన్ అయిపోయేదంట. అది ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಸರ್ ಏಜ್ ಎಷ್ಟು ಅವ್ರಿಗೆ ಫುಡ್ ಪಾಯ್ಸನ್ ಅವ್ರಿಗೆ? 32. ಅದು ಎಷ್ಟು ಇಯರ್ಸ್ ಇಂದ ಇದೆ ಅವ್ರಿಗೆ? ಅದು ಸುಮಾರು 7-8 ವರ್ಷದಿಂದ ಅವ್ರು ಜಾಸ್ತಿನೇ ಇದೆ ಅವ್ರಿಗೆ. ఓకే సార్. ఆ అబ్బాయి 32 ఇయర్స్ అబ్బాయి. ఓకే సార్. 32 ఇయర్స్ ఒక అబ్బాయికి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఏది తిన్నా కూడా ఫుడ్ పాయిజన్ అయ్యేదంట. ఆయన ఎన్నో హాస్పిటల్స్ తిప్పారు, ఏదో అన్ని చోట్ల చూపించినా సరే అది ఆ అబ్బాయికి తగ్గలేదంటండి. సో వాళ్ళు కూడా లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఫుల్ ప్యాకెట్ కూడా వాడలేని స్థితిలో ఈయన వాడుతున్న మన ఫుల్ ప్యాకెట్ లో నుంచి కేవలం 5 చిన్న శాచెట్లు వాళ్ళకి ఇచ్చారంట. ఆ 5 రోజులు అంటే ఆ 5 రోజులు వాడిన ఆ 5 శాచెట్లే ఆ అబ్బాయికి చాలా రిజల్ట్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. తర్వాత దాని గురించి వాళ్ళు ఒక ఫుల్ ప్యాకెట్ ని కొనుక్కోవడానికి డబ్బులు పంపించారు సార్, నేను వాళ్ళకి పంపిస్తున్నాను అనేసి ఒక సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇది ఒకటి. రెండవది వచ్చేసి ఒక అమ్మాయి అండి, ఆ అమ్మాయి కంట సోరియాసిస్ ఉండేదంట. ఆ సోరియాసిస్ వల్ల అమ్మాయి చాలా బాధపడుతూ ఉండేదంట, చిన్న ఏజ్ అమ్మాయికి. అలాంటిది 12 శాచెట్స్ వాళ్ళు వాడిన తర్వాత, అంటే 12 రోజులు వాడిన తర్వాత ఆ అమ్మాయి కూడా చాలా చక్కటి రిజల్ట్ వచ్చిందని చెప్పి ఆ సత్యనారాయణ వరణ ఆయన మనందరితోనూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అందరికీ కూడా ఎవరైతే ఇది పరిచయం చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పారండి. ఓకే, థ్యాంక్ యూ ಸರ್ ಸತ್ಯನಾರಾಯಣ ಅವರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಹಲೋ ಸರ್. ಹೇಳಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಇದನ್ನ ಅವ್ರು ತಗೊಂಡ್ರಲ್ಲ, ಏನ್ ಖುಷಿ ಆಗ್ಯಾರ ಅಂದ್ರ, ನಾನು ಏನು ಇದೊಂದು ಸೊರೇಸಿಸ್ ಹೋತಂದ್ರ ನಿಮ್ಗ 5,800 ಅಲ್ಲ 1 ಲಕ್ಷ ಬಹುಮಾನ ಕೊಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ಯಾರ ಅವ್ರು. 1 ಲಕ್ಷ ಬಹುಮಾನ ಕೊಡ್ತೇನೆ. ಓಕೆ ಸರ್. ನೆಕ್ಸ್ಟ್ ಅವ್ರಿಗೆ ಚಾಯ್ಸ್ ಕೊಡೋಣ, ನೆಕ್ಸ್ಟ್ ಅವ್ರಿಗೆ ಚಾನ್ಸ್ ಕೊಡೋಣ, ಯಾಕಂದ್ರೆ ಇದು ಎಲ್ಲರಿಗೂ ಟೈಮ್ ಬರ್ಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು. ಆಯ್ತಾಯ್ತು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ನಮ್ ಟೀಮ್. ಎಸ್.
సార్ ఆయన ఏం చెప్తున్నారంటే ఇది కేవలం 5,800 కదా, మీకు అంత కాదు, మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయినందుకు 1,00,000 రూపాయలైనా పంపించి తీసుకుంటాం అన్నట్టుగా చెప్తున్నారంట. అంటే ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారండి అలాగా. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళలో అరుణ్ కుమార్ గారు సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చారండి, ఒకసారి చూడండి. నమస్కారం సార్, నాకు అరుణ్ కుమార్, వరంగల్ నుండి, తెలంగాణ. ఓకే సార్, ఓకే సార్, చెప్పండి. నాకు అంటే ఈ ప్రొడక్ట్ గురించి ఇంట్రొడక్షన్ చేసింది రవికుమార్ సార్, టీచర్, గవర్నమెంట్ టీచర్. ఓకే ఓకే సార్, వాస్తవానికి మా అమ్మగారికి కొలోన్ క్యాన్సర్. ఏం క్యాన్సర్ సార్? కొలోన్ క్యాన్సర్. సో యాక్చువల్గా నేను ఫీల్డ్ మీద ఉన్నాను సార్. సెషన్ స్టార్ట్ అయినాటికి నేను బయట ఉన్నాను, అమ్మ ఇంట్లో ఉంది. అయితే నేను చూసిన ఈ 12 రోజుల ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను సార్. సో ఎన్నో వాడించాం సార్. కీమో అయింది, రేడియేషన్ అయింది, సర్జరీ కాలేదు. సో సజెస్ట్ చేశారు సర్జరీ చేసుకోండి బెటర్ అని, కానీ అమ్మ భయపడింది, నాకు సర్జరీ చేస్తే లైఫ్ స్టైల్ మారుద్ది, నాకు వద్దు అని. ఎట్లానే పర్లేదు, నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను, నాకు తగ్గాలి. ఎన్నో ప్రయత్నాలు అయినాయి సార్, ఎన్నో ప్రయత్నాలు అయినాయి. సో కరెక్ట్ గా 13 రోజుల క్రితం రవికుమార్ సార్ నా దగ్గరకు వచ్చి విషయం చెప్పారు క్లియర్ గా. అరుణ్, ఇది స్టెమ్ సెల్స్ టెక్నాలజీ, ఆల్రెడీ దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది టెక్నాలజీ పైన. నీకు అవగాహన ఉంది కాబట్టి నీకు చెప్తున్నాను, ఎన్నో టెస్టిమోనీస్ ఉన్నాయి, ఒక్కసారి అమ్మకి వాడియు, బాగుంటది అని ఇచ్చాడు. వాస్తవానికి నాకు డబ్బులు లేకున్నా సార్ ఏమన్నారు, నువ్వు డబ్బులు నాకు తర్వాత ఇయ్యు, ఇప్పుడైతే తీసుకొని వాడి అమ్మకి. సో 2 ప్యాకెట్లలో ఓ ప్యాకెట్ ముందు ఇచ్చాడు, నేను సగం డబ్బులు ఇచ్చాను. మళ్ళీ మొన్న ఇంకా డబ్బులు పూర్తి ఇయ్యలేదు, 2వ ప్యాకెట్ కూడా ఇచ్చాడు. 12 రోజుల అనుభవం ఏంటంటే సార్, నేను చూసిన లైవ్ లో అమ్మని చూస్తున్నాను. ఆమె మొదటి 2 రోజులు చిన్నగా జ్వరం వచ్చింది సార్. నేను సార్ని అడిగాను, సార్ జ్వరం వచ్చిందంటే, అరుణ్ అక్కడ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి జ్వరం రావడం కామన్, సో నాకు అవేర్నెస్ ఉంది, కానీ ఒక డౌట్ క్లారిఫికేషన్ చేయాలి కాబట్టి అడిగాను సార్ని. సార్ అన్నారు, అరుణ్ నీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఇది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో లోపల వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఫీవర్ రావడం కావాలంటే, ఓకే సార్. అమ్మ కూడా అదే ధైర్యం చెప్పాను, అమ్మ భయపడాల్సింది లేదు, ప్రాబ్లం ఉంటే ఒక డోలో వేసుకో తగ్గిపోద్ది. సరే 2 days వేసుకుంది సార్, మళ్ళీ 3rd day కవర్ అయిపోయింది. సో ఇది ఇవాళకి 12th డే, ఐ థింక్ 7:30కి స్టార్ట్ చేసి ఉంటది. 12th డే సార్, ఎంత బాగుందంటే ఆమె వాడక ముందు ఒక రకమైన అవస్థతో ఉండేది సార్, ఆయనకి చెప్పుకోలేదు. మన అవస్థను గమనిస్తాం, కానీ ఈ 12 days లో ఆ అవస్థ అనేది కనబడట్లేదు ఆమెకి. సో నేను అనుకున్నాను, ఇది వర్క్ చేయడం స్టార్ట్ అయింది, దీనిలో ప్రొడక్ట్ లో దమ్ము ఉంది. సో అది సార్ నేను చూసింది. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ కాదర్ సార్, ఒకసారి దీని గురించి, అంటే మన వాళ్ళు అందరూ చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి పెయిన్స్ కానీ దాని రిజల్ట్ వచ్చే ముందర అవన్నీ కనిపిస్తాయి, తర్వాత అది తగ్గుతూ వస్తుంది అన్నారు కదా, దీని గురించి మీరు ఏదైనా చెప్పగలిగితే చెప్పండి సార్, క్యూర్సెల్ కాదర్ సార్. ఎస్ సార్ తప్పకుండా. ముందుగా ఇందాక మనం మాట్లాడిన ఏం పేరండి అబ్బాయి పేరు? సార్ అరుణ్ కుమార్ సార్. అరుణ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి మీకు, ఎందుకంటే చాలా మంచి టెస్టిమనీ చెప్పారు. ఎందుకంటే చాలా బాధాకరము. యాక్చువల్ గా మన డాక్టర్ ఇమ్రాన్ గారు లాఫింగ్ థెరపిస్ట్ వచ్చేసి చెప్తుంటారు, బై 2029 ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ క్యాన్సర్, ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి. సో అలాగా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కెమికల్ వరల్డ్ లో, మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వరల్డ్ లో చాలా ఉన్నాయి రీజన్స్ అని మనం ప్రెజెంటేషన్ లో చెప్తుంటాం, అప్పుడు ఒకసారి వినండి. సో అలాగా మనకు వచ్చేసి కొలోన్ క్యాన్సర్ అనేది కూడా చాలా తీవ్రమైన విషయం అండి. ఇది యాక్చువల్ గా మన ఇండియాలో కంటే అమెరికాలో విపరీతమైన ఎక్కువ హైయెస్ట్ నంబర్ వచ్చేసి, మనకి 2nd highest క్యాన్సర్స్ లో కొలోన్ క్యాన్సర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇలాగా ఏంటంటే, అది పెద్ద పేగుకి మళ్ళీ మలమార్గానికి మధ్యలో ఉన్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని కొలోన్ అని చెప్పేసి అంటాం. సో అక్కడ ఆ ఏరియాలో రావడం అనేది చాలా బాధాకరం. డైలీ ఏదైతే ఇందాక చెప్పారో, డైలీ లైఫ్ ఏదైతే ఉందో, మనకి డైలీ లైఫ్ స్టైల్ అనేది ఏదైతే ఉందో, అది చాలా డిస్టర్బ్ అవుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. అటువంటి దానికి మంచి రిజల్ట్ వచ్చిందంటే చాలా సంతోషం అండి. అండ్ రెండో విషయం వచ్చేసి, ఇక్కడ మనకు ఏదైతే మనకు వాడటం స్టార్ట్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని కొత్త సమస్య వచ్చినట్లుగా కనిపించడం సమస్య కాదండి, అది 100% దాని యొక్క ఎఫెక్ట్. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ వేరు, ఎఫెక్ట్ వేరు. ప్రభావం అంటే ఈ ప్రోడక్ట్ పని చేస్తుంది అని లోపలికి వెళ్ళిన తర్వాత తన పని తాను స్టార్ట్ చేసింది అనే దానికి ఒక ప్రభావం. సో ఇలాగా మనకు వచ్చేసి, ఒకటి బాడీ, మన ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు మన బాడీ కొంచెం వాటర్ ని ఎక్కువ కోరుకుంటుంది.
ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ చేస్తామో కొంచెం మనకి టెంపరేచర్ వచ్చినట్లు అనిపించవచ్చు, అది పాజిటివ్ సైనే తప్ప నెగిటివ్ కానే కాదు. అది ఖచ్చితంగా మీకు మీ ఉన్న అన్ని రకాల సమస్యలకి మనకు వచ్చేసి పని చేస్తుంది, పని స్టార్ట్ చేస్తుంది అనడానికి ఒక అద్భుతమైన సూచన అది. రెండోది, కొంతమందికి జాయింట్ పెయిన్స్ కానీ ఇటువంటివి కానీ పెరిగాయి అని అనిపించింది అనుకోండి, అది ఖచ్చితంగా పని చేస్తుందనే ఒక సూచన. ఎందుకంటే ఏమీ లేదు అంటే మీ బాడీ అనేది మీ బాడీకి అది రెస్పాండ్ అవ్వలేదని. సంథింగ్ ఏదైనా రెస్పాండ్ అవుతోంది అంటే ఖచ్చితంగా అది పని చేస్తుంది. అక్కడ వచ్చేసి మీరు సంతోషపడాల్సిన విషయమే. ఎందుకంటే మనకు వచ్చేసి అక్కడ సెల్స్, మనం ఇందాక స్టెమ్ సెల్ గురించి మాట్లాడుకున్నప్పుడు సెల్స్ అనేది సెల్స్ రిపేర్ అండ్ సెల్స్ రిజ్యునవేట్ అండ్ సెల్స్ రీప్లేస్, కొత్త సెల్స్ అనేది మనకు వస్తున్నాయి. కొత్త సెల్స్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయో, కొత్త సెల్స్ వస్తున్నాయో, ఆ టైంలో కొద్దిగా మనకు వచ్చేసి అది పెయిన్ ఎక్కువైనట్లు అనిపించేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి మనం ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకు వచ్చేసి ఏమీ రాకపోతేనే అరే ఏమీ అనిపించడం లేదు అని చెప్పేసి మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. సంథింగ్ ఏదన్నా కానీ నువ్వు పెరిగినా తగ్గినా మనకు వచ్చేసి ఖచ్చితంగా అది పాజిటివ్ సైనే. ఎలాగంటే మీరు ఒకటి చూడండి, ఏదన్నా మన శరీరం పైన మనం అదనపు ఏదైనా భారాన్ని మోపినప్పుడు కానీ ఖచ్చితంగా అది రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళారు, లేదా చాలా 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మీరు ఏదన్నా కానీ ఒక క్రికెట్ మ్యాచో లేదా షటిల్ మ్యాచో ఏదన్నా ఆడారు, అరగంట పాటు గంట పాటు ఆడారనుకోండి, మరుసటి రోజు ఏమవుతుందండి, మీ బాడీ మొత్తం స్వీట్ పెయిన్స్ తో నిండిపోతుంది. అంటే బాడీ పెయిన్స్ అనేది అన్ని స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ టైం జిమ్ కి వెళ్ళొచ్చారనుకోండి, ఖచ్చితంగా బాడీ పెయిన్స్ వస్తాయి. ఎందుకు అంటే అక్కడ సెల్స్ లో రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది, సెల్స్ లో యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. మీ సెల్స్ రెస్పాండ్ అవ్వడం అనేది, బాడీలో సెల్స్ అనేది రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కాబట్టి అక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది తప్ప అది 100% పాజిటివ్ తప్ప నెగిటివ్ కానే కాదు. థ్యాంక్ యూ సార్, ఓవర్ టు యూ. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, వెల్ సెడ్ సార్, చాలా మంచిగా చెప్తున్నారు. ఎందుకంటే అందరిలో కూడా ఇది ఒక రకమైన భయం ఉంటది. కొంతమందికి మాత్రమే అవగాహన ఉంటది, లేదు ఇది మాకు పని చేస్తూ ఉంది, పని చేసినప్పుడు ఇట్లాగా మాకు లోపల ఏదో ఒక యాక్షన్ మొదలైంది అన్నది. సో దాని గురించి చెప్పడానికి మాత్రమే ఈ ప్రయత్నం సార్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీనివాస్ గారు, పసునూటి శ్రీనివాస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాది మరపేడ, మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ సార్, ఇక్కడ వచ్చి మా దగ్గర ఎల్లంపేట, నా పేరు పసునూటి శ్రీనివాస్ సార్. సార్ చెప్పండి చెప్పండి. పసునూటి శ్రీనివాసు, మాది మహబూబాబాద్ జిల్లా, మరపేడ మండలం. ఓకే సార్, చెప్పండి. మా పక్కన ఇక్కడ ఎల్లంపేట గ్రామంలో సోమలత అని ఉండదు సార్, అక్కడ ఒక పేషెంట్ పెరాలసిస్ పేషెంట్, పక్షవాతం వచ్చింది సార్ ఆయనకు. నేను మా ఫ్రెండ్ రవి, జరుపుల రవి, ఇద్దరం కలిసిపోయి అక్కడ ఇచ్చినాం. స్టార్టింగ్ లో ఇచ్చినప్పుడు ఆయన లేవలేని స్థితిలో ఉన్నాడు, ఒక హ్యాండ్ ఒక లెగ్ ప్లస్ దాంతో పాటుగా మాట కూడా సరిగా రావట్లేదు సార్. ఓకే, మాట కూడా సరిగా రావలేదు. ఇచ్చిన తర్వాతకి అక్కడ డాక్టర్ ఉన్నాడండి, ఆయన రెడ్డి అని ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ ద్వారా ఇచ్చినాం మేము. ఆ తర్వాతకి ఇచ్చిన తర్వాతకి వాళ్ళు ఒక 6 రోజుల తర్వాత, ఒక 3 రోజుల తర్వాతకి అతను ఫోన్ చేసిండు, మళ్ళీ మాకు ఫోన్ చేసి మాట్లాడాడు సార్. మాట్లాడితే అది పరిచయం ఏంటంటే, మేము స్టార్టింగ్ లో పోయి ఇచ్చినప్పుడు ఆయనకు మాట అనేది స్పష్టంగా రావట్లేదు. ఎవరండి మాట్లాడేదంటే, నేనే అండి రామును మాట్లాడతానా అని చెప్పాడు. మాట సరిగా రాలేదు కదా, మాట బాగానే వస్తుంది అనుకున్నాం సార్. ఆ తర్వాత మీరే ఎట్లుందంటే, కొంచెం అయితే పర్వాలేదు సార్, మాట మంచిగానే వస్తుంది అని చెప్పిండు. ఆ తర్వాతకి ఒక 2-3 రోజుల దాకా మాకు టైం కుదరదు సార్ ఆయన కలవడానికి. మళ్ళీ మధ్యలో రీసెంట్ గా నిన్న వెళ్ళినాం సార్ అక్కడికి. వెళితే అతను మిరప తోటలో కళ్ళం దగ్గర ఉన్నాడు సార్. ఆయన ఉండి ఏదైతే చెయ్యి లేవలేదో ఆ చెయ్యితోటి మాకు హాయ్ చెప్తాను. మేము బండి మీద ఉన్నాం, మమ్మల్ని చూసి హాయ్ చెప్పి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంది ఇది అసలు, ఈయన అసలు నేను చూసినప్పుడు, అప్పుడు స్టార్టింగ్ లో చూసిన పర్సన్ కి ఇప్పుడు చూసిన పర్సన్ కి నేనే తేడా గుర్తుపట్టలేకపోయినా సార్. ఆ ఇంటి దగ్గర మంచాలు ఉన్నప్పుడు ఓ రకంగా అనీజీగా ఉన్నాడు, ఎంత హ్యాపీగా మంచిగా కనిపించి హ్యాపీగా ఉండి చేయి ఊపిండు సార్ మనకి. దగ్గర కూర్చొని మాట్లాడిన, ఏందబ్బా ఎట్లుంది రిజల్ట్ అంటే, సార్ నాకు స్టార్టింగ్ లో షుగర్ ఉండేది సార్, షుగర్ వెళ్ళిపోయింది సార్ అన్నాడు. నువ్వు ఎట్లా చెప్పారు షుగర్ అనే టెస్ట్ అయితే తెలుస్తుంది కదా, నేను కూడా డాక్టర్ సార్. అంటే సార్ షుగర్ ఉంటే సార్ నైట్ లో 5-6 సార్లు టాయిలెట్ వస్తుంది, ఇప్పుడు అది రావట్లేదు సార్, నైట్ ఒకసారి మార్నింగ్ వస్తుంది, ఆ తర్వాత రావట్లేదు, కాబట్టి షుగర్ పోయింది సార్ అని చెప్పాడు. వెరీ గుడ్ సార్. ఆ తర్వాతకి చెయ్యి 100% చెయ్యి వస్తుంది, కాలు వస్తుంది, మంచిగా ఉన్నాడు సార్, మాట స్పష్టంగా పెట్టేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే 6 రోజులే మేము ఇచ్చి
ఓకే. 6 రోజులకే అంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్. అసలు నిజంగా నేనే పరిచయం అయ్యాను సార్. ఎందుకంటే మేము ఇలాంటి పేషెంట్లు ఎంతో మంది హాస్పిటల్ చుట్టూ తిప్పుతా ఉన్నాం కానీ ఎక్కడ సార్ అనుకోవద్దాం ముచ్చట, కానీ ఇక్కడ మాత్రం చాలా హ్యాపీగా అయింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి రిజల్ట్ రవి గారు ఫైనల్ గా మన మహమ్మద్ ఇమ్రాన్ ఎస్ సార్ ఇస్తున్నాను సార్. క్లోజింగ్. ఎస్ సార్. మహమ్మద్ ఇమ్రాన్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. మహమ్మద్ ఇమ్రాన్ గారు, అంటే మనకి 8 o'clock అవుతుందండి, అందుకని మనకి మన లైన్ సార్ గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. శుభోదయం అందరికి. శుభోదయం సార్. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న చెప్పాలనుకుంటున్నాను. ప్రోడక్ట్ ఇచ్చే ముందు అందరూ చెప్పాల్సిన 2-3 విషయాలు చెప్దామని చెప్పానండి. ఒకటి, ప్రోడక్ట్ ఇచ్చే ముందు కరెక్ట్ గా 3.5 liters వాటర్ తాగాలి, లేకపోతే పని చేయదని చెప్పండి. ఎవరు చెప్పట్లేదు, ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నారు. తర్వాత రెండోది ఏం చేయాలంటే, బాడీ పెయిన్స్ కానీ మీకున్న ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎక్కువైనాయి అంటే ప్రోడక్ట్ పనిచేస్తున్నట్టు అని ఒకటి చెప్పాలండి. మూడో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది సండే మీటింగ్, జూమ్ మీటింగ్ 500 కంటే పెంచితే బాగుంటది. నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకళ్ళు లెఫ్ట్ అయినా ఇంకోళ్ళు వస్తున్నారు, ఒకళ్ళు లెఫ్ట్ అయినా 500 పూర్తి అవుతుంది. ఇది 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను సార్, అందుకని జస్ట్ జూమ్ లోకి వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్ లైన్ సార్, సార్ చెప్పండి. లయన్ సార్ కంటే ముందు నేను ఒక 2 నిమిషాలు మాట్లాడుతాను సార్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ వచ్చేసి ఎంతో మంది ఎన్నో రకాల అద్భుతమైన టెస్టిమోనీస్ అనే చెప్పారు. కొంతమందికి 6 రోజుల్లో వచ్చింది, కొంతమందికి 10 రోజుల్లో వచ్చింది, కొంతమందికి 20 రోజుల్లో వచ్చింది, కొంతమందికి 30 రోజుల్లో వచ్చింది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు లేదా మీరు స్వయంగా వాడేటప్పుడు, అరే వారు 6 రోజుల్లోనే వచ్చింది కదా, నాకు కూడా 6 రోజుల్లో ఏమీ రాలేదే, 10 రోజుల్లో రాలేదే, 11 రోజుల్లో రాలేదే అని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచించకండి. ఇందాక మన డాక్టర్ ఇమ్రాన్ గారు చెప్పినట్లు వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తూ కంటిన్యూ చేయండి ప్రోడక్ట్ ని. కొంతమంది మనకి వచ్చేసి ఇక్కడ 80% రిజల్ట్ వచ్చేసి 40 రోజుల లోపల వస్తుందండి. అంటే 100 మంది వాడుతున్నట్లయితే వాళ్ళలోంచి 80 మందికి 40 days లోపల రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే కొందరికి మెటాబాలిజం అనేది స్లో ఉంటుంది, కొందరిది ఫాస్ట్ ఉంటుంది. మెటాబాలిజం ఫాస్ట్ ఉన్నప్పుడు ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది, స్లోగా ఉన్నప్పుడు స్లోగా వస్తుంది. కాబట్టి 80% జనానికి 40 days లో రిజల్ట్ వస్తుంది. ఇంకా వచ్చేసి మనకు 10% జనానికి చూసుకున్నట్లయితే 60 days లో వస్తుంది. ఇంకో మిగిలిన 10% వచ్చేసి కొంచెం లాంగ్ టర్మ్ డిసీజెస్, మనకి పెరాలసిస్ కావచ్చు, లేదంటే మనకు సోరియాసిస్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద డిసీజెస్ ఉంటాయి. లేదంటే బాడీ మెటాబాలిజమ్స్, ఏజ్ అయిన వాళ్ళు, చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లైఫ్ టైం డ్రగ్స్ పైన, డయాబెటీస్ లాంటివి లైఫ్ టైం డ్రగ్స్ పైన, థైరాయిడ్, డయాబెటీస్, బీపీ లాంటివి ఉండేవాళ్ళు, వాళ్ళకి 90 days తీసుకుంటుంది డిఫరెన్స్ కనిపించడానికి. ఎందుకంటే డయాబెటీస్ రిజల్ట్ కూడా మనం చూసేది ప్రాతిపదిక ఏంటంటే HbA1c టెస్ట్. అది 3 నెలలకు ఒకసారి చేస్తాం. అంటే బిఫోర్ వాడడానికి ముందు 3 నెలలు ప్రోడక్ట్ వాడిన తర్వాత మనకి HbA1c టెస్ట్ అనేది చేసుకున్నప్పుడు అద్భుతమైన మనకి ఫలితాలు అనేది కనిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అరే వారికి వచ్చిందే నాకు రాలేదనే నిరుత్సాహంతో కాకుండా ఖచ్చితంగా నాకు పని చేస్తుందనే పాజిటివ్ మైండ్ సెట్ తో మీరు వాడండి, వాడిచ్చండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, అందరికి మంచి జరుగుతుంది, అందరికీ శుభం కలుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ రవిచంద్ర సార్. సార్ ఒక్క నిమిషం, నేను అతనికి అమెరికా నుంచి వచ్చాడు, అతనికి ప్యాకెట్లు ఇచ్చానండి, సోరియాసిస్ ప్రాబ్లము. అతను ట్రావెల్ చేస్తూ అసలు సరిగ్గా వాడలేదు అనుకుంటా, కానీ ఆ 2 ప్యాకెట్లు అవ చేసేటప్పటికి ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ కాల్ చేశాడు నాకు. 19వ రోజు నాకు రిజల్ట్ కనపడింది. నాకు మళ్ళీ 4 ప్యాకెట్లు పంపించాలంటే ఎవరికో ఇచ్చి అమెరికా పంపించానండి. ఎవరో వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పోస్ట్ చేయమని చెప్పాను. ఒకళ్ళకి 39వ రోజు కనపడిందండి. సో జస్ట్ వెయిట్ టిల్ అదర్ గారు చెప్పినట్టు 40 రోజులు మనం వెయిట్ చేయాల్సింది రిజల్ట్ కోసం. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చివరిగా అండి, ఎందుకంటే చాలాసేపు నుంచి మేడం లక్ష్మీ శైలజ గారు వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి చివరిగా ఆమెదొక్కటి మనం తీసుకుని నెక్స్ట్ మనం క్లోజ్ చేసుకుందాం సార్. మేడం ఒకసారి మాట్లాడండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. నా పేరు లక్ష్మీ శైలజ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. నేను నిన్న షేర్ చేశాను, కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను. నాకు ఇయర్ పెయిన్ చాలా ఇయర్స్ నుంచి ఉందండి. చాలా టెస్టులు చేయించాను, ఎన్ని డాక్టర్స్ దగ్గర తిరిగినా, స్కానింగ్స్ చేయించినా కూడా నాకు రిజల్ట్, అసలు ప్రాబ్లం ఐడెంటిఫై చేయలేకపోయారండి.
ప్రాబ్లమ్ అసలు తెలియనప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ వాడతాం. ఆల్రెడీ నేను చాలా వాటికి నా ప్రాబ్లమ్స్ కి నేను మెడిసిన్ వాడుతున్నాను. అంటే హైయెస్ట్ గా నేను వాడిన మెడిసిన్స్ పర్ డే 13 pills అండి, 13 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని నేను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 20 days లో నాకు అమేజింగ్ రిజల్ట్ అండి. ఈ చెవి నొప్పి కూడా చాలా బాగా తగ్గుతూ వస్తుందండి. 60% క్లియర్ అయిందండి. యాక్చువల్లీ నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, నేను కొంచెం నేను థ్యాంక్స్ అయ్యాను. సో నాకు ఒక్క ప్రాబ్లం కాదు సార్, నేను 2005 నుంచి బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తూ, నాకు ఈ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నాకు బోన్ పలచబడిపోవటము, ఇప్పుడు 10 years నుంచి కూడా ఇంకా ప్రాబ్లం సివియర్ గా పెరిగింది కానీ నాకు తగ్గలేదన్నమాట. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని ఇయర్స్ తర్వాత ఐఎమ్ 41 అండి ఇప్పుడు. అంటే నేను 2005 నుంచి ఫేస్ చేస్తున్నాను. అంటే ఏ ఏజ్ నుంచి సఫర్ అయ్యాను అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్యూర్ అవుతూ వస్తుందంటే ఈ ప్రోడక్ట్ లో ఎంత ఇది ఉంది అనేది అందరూ చూసుకోవచ్చండి. మీరు అన్నట్టు ఒక్క రోజులో రాదండి ఎవరికి. మనం నా ప్రోడక్ట్ మీద నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటే, వాడుతూ ఉంటే ఆ రిజల్ట్ కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం చెప్పారు, 2 ప్రాబ్లమ్స్ చెప్పారు. బట్ నాకు క్యూర్ అయింది 7-8 ప్రాబ్లమ్స్ క్యూర్ అయిందండి. 7-8 ప్రాబ్లమ్స్. సో ఆల్రెడీ నిన్న షేర్ చేశాను సార్. నేను నిన్న ఫేస్ మీద కూడా వైట్ మచ్చలు ఉండినాయి, అవి కూడా క్యూర్ అవుతూ వచ్చినాయి సార్. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వెరీ గ్రేట్ రిజల్ట్. థ్యాంక్ యూ మేడం. రైట్ అండి, ఈ రోజు మనము ఈ సెషన్ ని మనం ఇంకా చివరికి తీసుకుని వచ్చాము. ఏదైతే మనము చివరిగా సండే అనగానే అందరికి వాళ్ళ టెస్టిమోనియల్స్ చెప్తున్నా, వాళ్ళకి ఒక మంచి రివార్డ్, ఒక మంచి ఇది మనకి మన అందరు అప్లైన్ టీమ్ లైన్స్ కి ఎవరైతే సారథ్యం వహిస్తూ మన గ్రేట్ అప్లైన్ మనందరికి మెంటర్, ఎప్పటికప్పుడు ఆయన అన్ని విషయాలను కూడా చురుకుదనంతో మనందరినీ ముందుకు నడిపిస్తూ, ఆయన ఒక కళ అదే కదండి, ఆయన కళ ఏంటంటే మన అందరం కూడా కోటీశ్వరులు అవ్వాలి, ఒక 100 మందికి పైన అన్న ఒక మంచి ఉద్దేశంతో, అలాగే ఒక మంచి సంజీవన్ లాంటి ఒక ప్రోడక్ట్ ని మనకు తెచ్చి ఇంతమంది ఆరోగ్యానికి కారణమైన ఆయన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా పొగుడుతూ ఉంటారంటే, అంటే ఆయనకి చెప్తున్నవి అది పొగట్టలు కాదు, నిజాలు అవన్నీ కూడాను. ఆయన్ని మన భగీరథుడు, ఇప్పుడున్న భగీరథుడు అని పిలుస్తారు. అలాగే సంజీవని తీసుకొచ్చిన హనుమంతునితో పోలుస్తారు. అట్లాగా ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయండి, కానీ ఆయనకున్న రియల్ నేమ్ లయన్. సో ఆయన మనమందరము మీ అందరి తరపున నేను పిలవడానికి నిజంగా ఎప్పుడు సంతోషపడుతూ ఉంటాను. రియలీ ఇట్స్ మై ప్లెజర్, చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఆయన ఇన్వైట్ చేయడము. సార్, లెట్ మీ వెల్కమ్ లయన్ సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర గారు. అందరు కూడా హ్యాపీ హెల్తీ మార్నింగ్. రవి గారు, ఒక చిన్న కరెక్షన్ చెప్పారు. నా అసలు పేరు లైన్ కూడా కాదు, అది కూడా నాకు యాజ్ ఎ లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ మెంబర్ గా నాకు ఇచ్చిన పేరు లయన్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరూ పొరపాటు పడారు, వీళ్ళు పుట్టినప్పుడే పెట్టారు లైన్ అని. రియల్ గా ఎవ్రీ సండే, ప్రతి సండే కూడా ఎంత హ్యాపీ అయితే మనసు అదేమంటారు కదా, ఒక సంతోషంతో పులికించిపోద్దండి నాకు. ఈ సండే వచ్చిన రోజు ఈ టెస్టిమోనియల్స్ విన్నప్పుడు, సండే నాకు స్పెషల్ డే. ఎప్పుడు కూడా నాకు యోగా ఉంటుంది స్పెషల్ గా. నా 5 o'clock నుంచి కొద్దిగా లేట్ అయింది, నేను వచ్చేప్పటికి ఎంటర్ అయిపోయి 7:10. ఈ రోజు చెప్పాలంటే నాకు 15 నిమిషాలు నేను ట్రై చేశాను నేను లోపల రావడానికి. ఎంట్రీ కావడానికి నాకు అంత టైం పట్టింది. అందరికీ ట్రై చేశాను, మన సీనియర్స్ కి. బాబా సార్ అయితే లాస్ట్ కి సార్ నేను ఎగ్జిట్ అవుతాను, మీరు రండి అన్నారు. లాస్ట్ కి ఆయన ఎగ్జిట్ అయ్యి నేను వచ్చినట్టేమో ఉంది. అంటే చూడండి, అంత జనాల్లో ఎలాగైపోయిందంటే తెలుసుకోవాలి ఎలాగ పనిచేస్తుంది, ఇక్కడ ఎంతమందికి రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ మనకు ఉపయోగపడుతుందా, సో అనేది ఒక క్యూరియాసిటీ. అంటే సండే మాత్రం రియల్ గా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎంత మంది షేర్ చేస్తున్నారంటే మనకే తెలియదు ఇవన్నీ కూడా. అంటే ఎవరికి ఎలాంటిగా అంటే మనం చెప్పలేము అవన్నీ కూడా. పలానా దాని మీద పనిచేస్తుంది ప్రొడక్ట్, పలానా దానికి రిజల్ట్ వస్తుందా, ఎక్స్క్లూజివ్లీ దీనికే వస్తుందా అనేది ఎవ్వరు చెప్పలేరు అసలు. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ని ఇక్కడ షేర్ చేసుకుంటున్నప్పుడు ఎంతో మందికి వాళ్ళు, అందుకే నేను చెప్తున్నాను దానికి ఎంకరేజ్మెంట్. ఎందుకంటే వాళ్ళు వాడారు, ఆ రిజల్ట్ ఏంది, ఎక్కడ వస్తుంది. సో వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఆ సఫరింగ్ ఉండేవాళ్ళు, లాంటి వాళ్ళ బంధువుల్లో, రిలేటివ్స్ లో, ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రికమెండ్ చేసేదానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడో వచ్చి ఇక్కడ ఏ 4 ఇక్కడ 5 మంది వచ్చి
కేవలం మనకేదో ఒక ఇన్కమ్ వస్తుందనో అంటే ప్రమోట్ చేస్తే ప్రమోషనల్ రివార్డ్ వస్తుందనో చేసి చెప్పడం కాదు ఇక్కడ. మీరు గమనించండి, అసలు నిజాయితీకి నిలబెట్టు అర్థం అంటారు కదా, అలాగా ఇక్కడ వాళ్ళు ప్రతిబింబిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంది, వాళ్ళు మనస్ఫూర్తిగా ఎలా చెప్పగలుగుతున్నారు, ఎలా తగ్గిన తర్వాత వాళ్ళ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు అనేది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తే. కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. సో అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అండి. అంటే కొంతమందికి మాత్రం నేను ఏదన్నా కొద్దిగా రివార్డ్ ఇవ్వగలుగుతాను కాబట్టి సో నేను వచ్చినప్పటికీ మాట్లాడుతున్నారు. కొంతమందికి నేను సెలెక్ట్ చేసుకున్నా, కానీ ఈసారి ఇచ్చే రివార్డ్ మాత్రం ఫ్రెండ్స్, ఈసారి నేను రివార్డ్ ని డాలర్స్ లో కాకుండా డాలర్స్ లో ఇచ్చేదానికంటే కూడా నేను ఈసారి డిఫరెంట్ గా ఇవ్వబోతున్నా. మీరు ఊహించిన దానికంటే కూడా డిఫరెంట్ గా ఇవ్వబోతున్నాం రివార్డ్ ఈ రోజు నాకు అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి డాలర్ లో ఇస్తే వాళ్ళకి ఏదో $10 అంటే అరౌండ్ 1000 రూపీస్ రావచ్చు. కానీ నేను ఇచ్చే రోజు రివార్డ్ ప్రొడక్ట్ రూపంలో ఇస్తున్నానండి, దివ్య ఔషధం రూపంలో ఇస్తున్నానండి, అమృత సంజీవని ఇస్తున్నానండి. ఎందుకంటే ఇంకొద్దిగా మెరుగుపరచుకోవాలి వాళ్ళ హెల్త్ ని. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఎప్పటికప్పుడు అందరు టీమ్ లో ఉన్న వాళ్ళందరూ నిజంగా మీరు ఉత్సాహపరచడమే కదా ఆశ్చర్యపరుస్తుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కాబట్టి ఈసారి నేను ప్రతి ఒక్కరు కూడా 1 ప్యాకెట్ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా నేను కొరియర్ చేస్తున్నాను. ఒక ప్యాకెట్ ఓకేనండి. క్యూర్సెల్ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇక్కడ రివార్డ్ సెలెక్ట్ అయ్యారో వారికి వారి అడ్రస్ ఇది అయిన తర్వాత ఎవరైతే వాళ్ళ అప్లైన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ లీడర్స్ కూడా బాధ్యతేనండి. తీసుకొని నాకు గ్రూప్ లో నాకు పంపించగలిగితే నాకు ఖచ్చితంగా వాళ్ళకి రేపు కొరియర్ వాళ్ళ ఇంటికి చేరుతుందండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. సో మొదటిగా మనకు అప్పరి నర్సయ్య సార్ చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు సార్. ఆపూరి నర్సయ్య సార్ చాలా బాగా చెప్పారు. వాళ్ళ వైఫ్ కి అంటే నాకు కూడా సిమిలర్ అనిపించిందండి. అంటే ఒక డయాబెటిక్స్ వాళ్ళు ఎలాగుంటారు, ఎలా ఫీల్ అవుతారు, ఏది ప్రాబ్లం ఏంటి వాళ్ళకి, అది ఎక్కువ ఉన్నప్పుడు ఒంట్లో ఉన్నప్పుడు ఆ నిస్సత్వం అనేది ఎలాగుంటుంది, మైండ్ మూడ్ సెట్ ఎట్లా ఉంటుంది, సో ఇవన్నీ ఎలా తొలగిపోతున్నాయని కళ్ళకు కట్టినట్ల చూపారు. సో అప్పటి నర్సయ్య సార్ సెలెక్ట్ అయ్యారండి. సార్ది ఒకసారి వాళ్ళ అప్లయర్ ఎవరుంటే వాళ్ళు ఒకసారి తీసుకొని. హలో సార్ వినిపిస్తుందా? అదే నాది స్క్రీన్ ఏదో మూవ్ అయింది. రైట్. సో కాబట్టి వాళ్ళకి తీసుకొని మనకు ఒక్కసారి నాకు గ్రూప్ లో షేర్ చేయండి, ఓకేనండి. అలాగే నెక్స్ట్ మనకు ఎం శ్రీనివాస్ గారు అండి. ఎం శ్రీనివాస్ గారు ఎవరికో ఇచ్చారు కదా ఆ మేడం గారు. సో అందుకంటే ముందు మన శ్రీనివాస్ గారు వాడి చాలా మందికి ఆయన చెప్పారు. సో చెప్పిన తర్వాత వాళ్ళతో కూడా వాడిచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను శ్రీనివాస్ గారికి ఇస్తున్నా. ఎం శ్రీనివాస్ ఐడియా ఉందండి? ఎం శ్రీనివాస్ గారు తెలంగాణ అనుకుంటా, తెలంగాణ వనపర్తి. ఒకసారి నోట్ చేసుకోండి. వాళ్ళ అప్లైనర్స్ ఎవరన్నా ఉంటే నాకు వాళ్ళ అడ్రస్ వాళ్ళు కూడా నాకు ఇవ్వాలి, ఓకేనా? ఇలాంటి మీరే శ్రీనివాస్ గారే వాళ్ళ అప్లైనర్ చెప్పేసి జస్ట్ మన 3 స్టార్ అండ్ అబోవ్ వాళ్ళు అందరూ నాకు ఐడియా ఉంటారు. సో వాళ్ళ ద్వారా నాకు అడ్రస్ పంపిస్తే సరిపోద్ది, ఓకే అండి. అలాగే ఇంకొక ఒక లేడీ గారండి, అద్భుతమైన ఆమె. చూడండి ఎంత ఎంతూజియాస్టిక్ గా ప్రతిసారి నేను ఏదో చెప్పాలి నా టెస్టిమోనియల్స్ అంటే నాకు చెప్పిన వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అని ఒక తపన అయితే నేను గమనించానండి. ఇంతకుముందు కూడా నేను రివార్డ్ ఇచ్చాను, కానీ ఇప్పుడు కూడా నాకు ఇంకొకసారి తనకి ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి ప్రొడక్ట్ లేదన్నారు కాబట్టి లలిత గొజ్జా గారికి కూడా నేను సెలెక్ట్ చేశానండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మేడం లలిత గొజ్జా గారు, కంగ్రాచులేషన్స్. సెకండ్ టైం కూడా రివార్డ్ తీసుకున్నారు. అలాగే నాకు ఇంకొక కొత్త టెస్టిమోనియల్ కొలాన్ క్యాన్సర్ గురించి చాలా అద్భుతంగా ఒక 12 days లో వాళ్ళ మదర్ గురించి ఆయన చెప్పారంటే నిజంగా చూడండి, ఒక తల్లికి ఒక హెల్త్ ఇష్యూ క్లియర్ అవుతుందని ఒక ఆనందం ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అరుణ్ కుమార్ గారు అండి. సో వారికి కూడా నేను రివార్డ్ ఇవ్వడం జరుగుతుందండి. అరుణ్ కుమార్. ఎస్ సార్. వరంగల్ అరుణ్ కుమార్ గారు. సార్ ఎవరైతే పేర్లు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అలాగే వాళ్ళ అడ్రస్ ఇస్తే సార్ వాళ్ళకి పంపిస్తారండి. దయచేసి సార్ చెప్తున్న వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోండి సార్. అలాగే ఫైనల్ గా నిన్న మనకు టెస్టిమోనియల్ కూడా చెప్పారు లక్ష్మీ శైలజ గారు. సో ఈ రోజు కూడా చెప్పారు. ఒకటి కాదు, ఒకదాని మీద కాదు రిజల్ట్, 7-8 మంది మీద రిజల్ట్. 7-8 మీద కాదు, 7-8 డిసీజెస్ మీద, 7-8 సమస్యల మీద, హెల్త్ సమస్యల మీద ఎన్నో క్లియర్ అయిందని
చాలా ఓపెన్ గా నిజాయితీగా తను షేర్ చేసుకున్నారండి. లక్ష్మీ శైలజ గారు. సో వారికి కూడా నేను ఇవ్వడం జరుగుతుందండి. సో టుడే వీళ్ళందరికీ కూడా నేను వాళ్ళ అడ్రస్లు ఇస్తే వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా నేను ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి. సో థ్యాంక్ యూ అని అండాలి. సో ఈ రోజు నుంచి మనం స్టార్ట్ అవుద్ది మన ఈ వీక్ అంతా కంప్లీట్ గా. సో ఈ వీక్ లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, 500 ఉంటుంది, 1000 చేద్దాం. మహమ్మద్ ఇమ్రాన్ సార్ చెప్పింది కరెక్టే, కానీ కొద్ది టైం తీసుకుంటాం. దీంట్లో ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళకే ఫస్ట్ సీట్ అనేది దొరుకుతుందండి. ఇంకొద్ది రోజులు అనమాట. అది తర్వాత అది ఖచ్చితంగా అప్గ్రేడ్ చేస్తాం. మనం 1000 కూడా చేద్దాం. సో ముందుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సీట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఇక్కడ నాలెడ్జ్ అనేది కేవలం ఒక ప్రొడక్ట్ రూపంలోనే కాదు, బిజినెస్ డెవలప్మెంట్ లో కూడా ఎంతో నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ప్రతిరోజు ఎవరైతే వస్తారో వారందరికీ కూడా ఈ సెషన్స్ ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ అని ఉండాలండి. జై క్యూర్షల్, జై న్యూయంగ్, జై టీమ్ లైన్స్ అండి. జై 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 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రియల్లీ గ్రేట్ సార్. రియల్లీ గ్రేట్ సెషన్ అండి ఈరోజు. సార్ అట్లాగే ప్రతిరోజు మార్నింగ్ మనకు సెషన్స్ ఎవ్వరు కూడా మిస్ చేయకూడదండి. అంటే ఓన్లీ టెస్టిమోనియల్ సరిపోతుంది కదా అని సండే మాత్రమే కాదు. మీకు దీని మీద అవగాహన పెరగాలంటే బాబా సార్ ఇస్తున్న కొన్ని, మన హెల్త్ గురు ఆయన ఇస్తున్న టీచింగ్స్ కూడా మీకు అవసరం. అలాగే మనకి శ్రీనివాస్ గారు కానీ, శ్రీనివాస్ రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా మనకి ప్రతిరోజు ఒక సెషన్ చేస్తుంటారండి. 2 days బ్యాక్ మన క్యూర్సెల్ కాదర్ సార్ చేశారు. అసలు ఫెంటాస్టిక్ సెషన్ అండి. ఇలాంటి సెషన్స్ అన్ని మీరు అటెండ్ అవుతూ ఉంటే మార్నింగ్ మీకు ఖచ్చితంగా మన దాని మీద కొంచెం నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. అలా నాలెడ్జ్ పెంచుకుని మీరు ఇంకా ధైర్యంగా కూడా మీరు సర్వీస్ ఓరియంటెడ్ గా ప్రజల్లోకి వెళ్ళొచ్చండి. ఎనీవే థ్యాంక్ యూ సార్. విత్ యువర్ పర్మిషన్ కెన్ వి వైండ్ అప్ సార్? మనం వైండ్ అప్ చేద్దామా? లైన్ సార్. ఓకే, ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్. ఎస్ సార్. థ్యాంక్ యూ. అందరికీ జై హింద్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. దివ్య ఔషధం గురించి మాట్లాడుతున్నాము. ఒక్కసారి దాని డీటెయిల్స్ పూర్తిగా వినండి. నిజంగా ఇది ఫ్రెండ్స్, ప్రతిరోజు మనకి ఉదయం 6:45కి స్టార్ట్ అవుతుంది మీటింగు. టెస్టిమోనియల్స్ ప్రతి ఆదివారం ఉంటాయి. టెక్నికల్ సెషన్స్, అలాగా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి ప్రతిరోజు మీటింగ్ జరుగుతాయి. మన క్యూర్సెల్, న్యూయంగ్ క్యూర్సెల్ది. దాని తర్వాత ప్రతి సోమవారము, గురువారము, శనివారము సాయంత్రం 7:30కి మీటింగ్ ఉంటుందండి. అక్కడ బిజినెస్ చేసుకుంటూ ఎలా ఇన్కమ్ సంపాదించాలనేది బిజినెస్ ప్లాన్ డిస్కషను, సక్సెస్ అయిన వాళ్ళు, ఈ బిజినెస్లోకి వచ్చి హెల్త్ బాగా చేసుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా తెలియజేస్తుంటారు. సో ఈ 2 మీటింగ్లను ఉపయోగించుకొని మనం హెల్త్, వెల్త్ 2 దీంట్లో సాధించాలనేసి అందరూ హెల్తీగా, వెల్తీగా, అంటే ఆరోగ్యంగా ఉండాలి, డబ్బులు రావాలి. నలుగురికి హెల్త్ ఇష్యూ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళకి హెల్త్ కూడా బాగు చేయాలి. వాళ్ళు కూడా ఇంకొంతమందికి వాళ్ళు తెలియజేసి వాళ్ళు ఇన్కమ్ పరంగా కూడా ఇన్కమ్ సంపాదించాలి. ఇక్కడ ప్రతి ఇద్దరు డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి $3 చొప్పున 104 వారాలు ఇన్కమ్ అనేది వస్తుందండి. ఇంకా ప్రోడక్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ కాబట్టి మనకి డాలర్స్ వద్దు, 100 వీక్స్ మాకు ఎప్పుడో లేట్ అవుతుంది అనుకుంటే 6 ప్రోడక్ట్స్ మనకి ఇమ్మీడియట్గా వస్తున్నాయి. సో
ఆ ప్రోడక్ట్స్ని అంటే మనకి హాలిడేస్ లేకపోతే కరెక్ట్గా ఒక 1 వీక్లో మనకి రెగ్యులర్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఈ ప్రోమో రివార్డ్కి సంబంధించి అయితే మాత్రం ఒక 20 days పడుతుంది ప్రోడక్ట్ రావడానికి. అందువల్ల ఏంటంటే ఈ లోపల మనం ఉండే ప్రోడక్ట్ని వాడుకుంటూ ఉంటాం కాబట్టి మన హెల్త్ బాగా అవడానికి కనీసం ఒక 3 months కానీ 4 months కానీ వాడితే ఎప్పటి నుంచో పేరుకుపోయిన నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవడానికి అంత టైం ఆ మాత్రం వాడాల్సి ఉంటుంది. కొంతమందికి 1 weekలోనే రావచ్చు రిజల్ట్, లేదంటే కొంతమందికి 10 రోజుల్లో రావచ్చు, 15 రోజుల్లో రావచ్చు రిజల్ట్ అనేది. వాళ్ళకి ఒక ప్రాబ్లం అనుకుంటే ఇంకొక ప్రాబ్లం మీద వర్క్ చేయొచ్చు. అంటే ఇది ఇక్కడ సెల్ అనేది మనం అనుకునే పలానా ప్రాబ్లం మీదే పనిచేస్తుంది అనేది కాదండి. ఈ క్యూర్ సెల్ అనేది బాడీలో ఎక్కడ ఏది ఎక్కువగా డ్యామేజ్ అయి ఉంటుందో దాని మీద ముందు వర్క్ చేస్తుంది. దానికి తర్వాతనే ఇంకొక ఆర్గాన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అలాగా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కొన్ని మీకే తెలియదు ఆ బాడీ లోపల. అందువల్ల ఒక్కొక్క దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వస్తుంది ఇది. అలాగా బాడీ మొత్తం ఓవరాలింగ్ అవుతుంది. బాడీ మొత్తం మీరు సర్వీస్ చేసినట్టు బాగా నీట్గా ఆర్గాన్స్ అన్నీ కూడా ఫంక్షన్ కరెక్ట్గా వర్క్ చేసే విధంగా ఇది దానికి ఎనర్జీని ఇస్తుంది, ఒక ఫుడ్ సప్లిమెంట్ లాగా. అందువల్ల దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాడుకొని హెల్త్ని బాగు చేసుకుంటారని కోరుకుంటున్నాను. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకి అంటే నిద్రలేయగానే మనం బ్రష్ చేసుకోకుండా కూడా దీన్ని వాడాలి. ఎందుకంటే బ్రష్ చేసుకుంటే ఆ కెమికల్స్ నోట్లో ఉండిపోతాయి, దానివల్ల ఇది సరిగా వర్క్ చేయదు అనేది ఒక ఉద్దేశం ఉంది. అందుకని బ్రష్ కూడా చేయకుండానే ఈ ప్రోడక్ట్ని మార్నింగ్ మనం నాలుగు కింద పెట్టుకొని ఒక 10 minutes హోల్డ్ చేసుకొని తర్వాత లలాజలంతో ఊరిన వాటర్ అలాగే మింగేయాలి. దాని తర్వాత ఒక 1/2 hour తర్వాత గోరువెచ్చని నీళ్ళు ఒక 1/2 liter కానీ ఇంకా ఎక్కువ కానీ తీసుకోవాలి. తర్వాత రోజు మొత్తం మీద ఒక 3-4 liters అనేది వాటర్ తీసుకోవాలి. మెయిన్ దీనికి వాటర్ అనేది చాలా అవసరం. ఆ వాటర్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఆ ప్రాసెస్లో మీరు వాటర్ అనేది ఖచ్చితంగా కన్జ్యూమ్ చేసి హెల్త్ని మీరు త్వరగా ఈ ప్రోడక్ట్ ద్వారా బాగైంది అనేది గుర్తించాలంటే వాటర్ బాగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మీరు ఖచ్చితంగా రిజల్ట్ కూడా త్వరగానే చూస్తారు. అది కన్సిస్టెన్సీగా మనం వాడాలి. నీకు నచ్చినప్పుడు గుర్తున్నప్పుడు అలా కాకుండా ప్రతిరోజు ఒక టైమింగ్ అనుకొని ఉదయాన్నే 6కో 7కో ఆ టైంలో ప్రతిరోజు ఒక కన్సిస్టెన్సీగా వాడాలన్నమాట ప్రోడక్ట్. మర్చిపోయి ఒకరోజు డే బై డే ఒకరోజు వాడి ఒకరోజు వాడుకుంటూ ఉంటే అది ఆ వర్క్ అనేది కన్సిస్టెన్సీగా వర్క్ చేయని మనం దానికి సప్లిమెంట్ ఇవ్వకపోతే ఏది కూడా దాన్ని బాగా చేసుకునే దానికి కొంచెం టైం ఎక్స్ట్రా ఎక్కువ పడుతుంది. రెగ్యులర్గా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటే త్వరగా కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇవన్నీ గుర్తించి మీరు ప్రోడక్ట్ అనేది వాడుకోవాలి. అలా వాడుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ రాకుండా పోయే సమస్య లేదు. ఎందుకంటే మీరు మర్చిపోయినా దాని వర్క్ అది చేస్తుంది. ఆ ప్రోడక్టు దాని గుణం అది. అలాంటి ఒక మిరాకిల్ ప్రోడక్టు ఎంతోమందికి 1000 మందికి రిజల్ట్ ఇచ్చిన ఒక కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ ఇచ్చిన ఒక దివ్య ఔషధం అని అందరూ చెప్పుకుంటున్నారు. నాకు కూడా డయాబెటిక్ ఉంది. 10 years పైన నుంచి నాకు డయాబెటిక్ ఉంది. ఎప్పుడూ నేను ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతున్నా కానీ నాకు 300, 400 అలాగా ఉండేది. ఇప్పుడు 120, 180 ఆ రేంజ్లో నాకు షుగర్ టెస్ట్ చేసుకుంటే ఉంది. అది అసలు నాకు మిరాకిల్ అనిపించింది. నేను ఇంకా కొద్ది రోజులు వాడి, నేను కరెక్ట్గా ఒక 1 month నుంచి వాడుతున్నాను. ఇంకా కొద్ది రోజులు వాడి నేను మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల వాడేవాడిని. ఇంకా కొద్ది రోజులు వాడిన తర్వాత నేను ఒకసారి మెడికల్ టెస్ట్ కూడా చేయించుకొని దాని తర్వాత నేను రిపోర్ట్స్ చూపించి అందరికీ చెప్తాను. అందువల్ల ఏంటంటే దీంట్లో జస్ట్ నా ఫీలింగ్స్, నా ఒపీనియన్ చెప్తున్నాను. మీరు దాన్ని అందరూ గమనించి మీరు కూడా వాడుకొని మీ హెల్త్ని బాగు చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ది బెస్ట్. జై క్యూర్ సెల్.